హిందీ చిత్ర సీనియర్ కథానాయకులు ధర్మేంద్ర ఇక లేరు. వారి జననం డిసెంబర్ 8, 1935, మరణం నవంబర్ 24, 2025. వీరు ప్రముఖ కథానాయిక డ్రీమ్ గర్ల్గా పేరు తెచ్చుకున్న హేమమాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు కూడా హీరోలుగా రాణించారు. వారే సన్నీ డియోల్, బాబీ డియోల్. ప్రస్తుతం బాబీ డియోల్ అన్ని భాషల్లో విలన్గా రాణిస్తున్నారు. సన్నీ డియోల్ ఇంకా కథానాయకునిగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం రావణ్ సినిమాల్లో కూడా ఆయన ఆంజనేయుని వేషం వేస్తున్నారు. ధర్మేంద్ర కథానాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయనకు పేరు తెచ్చిన సినిమాల్లో షోలే ఎన్నదగింది. నిజానికి షోలేలో అమితాబ్ బచ్చన్ సపోర్టింగ్ హీరో కాగా మెయిన్ హీరో ధర్మేంద్రనే. హీరోగా ఒక వెలుగు వెలిగిన ధర్మేంద్ర ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు. తన కెరీర్ పూర్తి వరకు కూడా ఆయన హీరోగానే కొనసాగారు. ఈ మధ్య వృద్ధుడైన తర్వాత వీల్ చైర్లో కూడా ఉండి కూడా ఒక దాదాపు 4 హిందీ సినిమాల్లో ఆయన నటించడం జరిగింది. ధర్మేంద్ర నటునిగా ఎంతో పేరు తెచ్చుకున్నాను. విలక్షణమైనటువంటి డైలాగ్ డెలివరీ ఆయన సొంతం. ఠాకూర్ అంటూ ఒక రకమైన జీరతో ఆయన డైలాగులు చెప్పేవారు. ఆ డైలాగ్ డెలివరీకి ఎందరో ఆయనకి అభిమానులుగా మారారు. వ్యక్తిగతంగా ఎంతో సౌమ్యుడైనటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఈయన ఆరోగ్యంలో ఎప్పుడు ముందుండేవారు. ఎక్కువ కాలం జీవించినటువంటి వారి పరిపూర్ణ ఆరోగ్యానికి కారణం కసరత్తులే అని చెప్తారు ఆయన. సో ధర్మేంద్ర గారి మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా బల్లెం వేణుమాధవ్గా నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అట్లాగే మా ఛానల్ బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ మరియు మా వాట్సాప్ గ్రూపులు అయినటువంటి బల్లెం ఫ్రెండ్స్, బల్లెం ఫ్యాన్స్, బల్లెం సెలబ్రిటీ, సినిమా దోస్తుల తరఫున, వేణు ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ తరఫున వారికి నివాళి అర్పిస్తున్నాను. అట్లాగే పూర్తి భారతదేశ చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఒక గొప్ప నటుని కోల్పోయినటువంటి విషాదాన్ని గుర్తు చేస్తూ ఆయన లోటు తీరలేనిదని, ఎవరూ తీర్చలేనిదని మరోసారి గుర్తు చేసుకుంటూ ధర్మేంద్ర గారికి నివాళి అర్పిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.